అవధాన రారాజు డాక్టర్ సిబి సుబ్బన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1929వ సంవత్సరం నవంబర్ 12న వైఎస్ఆర్ జిల్లాలో జన్మించిన సుబ్బన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశారు. మైసూరు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఆయనకు అవయదాన సార్వభౌమ, అవధాన పితామహ బిరుదులు పొందారు. తిరుపతి వెంకట కవుల తర్వాత అవధాన రంగాన్ని పునరుద్ధి చేసి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును సృష్టించినటువంటి అవధాన పితామహుడు డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారు. వీరు కడప జిల్లాలో జన్మించడం ఒక గర్వకారణం. ఒక పెద్దన్న వలె, ఒక అన్నమయ్య గారి ఈ యొక్క సాహిత్య రంగంలో ఒక సుస్థిరమైనటువంటి అవధాన పితామహుడుగా నిలిచి స్వయం కృషితో తాను చదివింది కేవలం మొట్టమొదట కళాశాలలో ఇంటర్మీడియట్ అయినా స్వయం కృషితో ఎంఏ పిహెచ్డీని చేసి విశ్వవిద్యాలయాల చేత డీలిట్ను పొందినటువంటి వ్యక్తి సివి సుబ్బన్న గారు.